అందరికీ నమస్కారం. విజ్ఞానం వినోదం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినాయకుడికి ఏకదంతుడు అని పేరు ఎలా వచ్చిందో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పరమేశ్వర వరప్రసాదమైన దివ్య శస్త్రాస్త్రాలతో త్రైలోక్యమోహన కవచ ప్రభావంతో పరశురాముడు కార్తవీర్యార్జునుణ్ణి, అతడి కుమారుల్ని, సమస్త పరివారాన్ని అవలీలగా వధించాడు. యుద్ధం ముగిశాక తన మిత్రుడు అకృతవ్రనుడితో కలిసి పరమేశ్వరుని దర్శించాలని కైలాస పర్వతానికి వచ్చాడు. కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారు. పరశురాముడు ఆ మందిరం ద్వారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ వినాయకుడు, కార్తికేయుడు కాపలాగా ఉన్నారు. శివపుత్రులైన వారిని చూసి పరశురాముడు భక్తిగా నమస్కరించాడు. అలాగే ఆ సమీపంలో ఉన్న క్షేత్రపాలకులందరికీ నమస్కరించి లోపలికి ప్రవేశించబోయాడు పరశురాముడు. అంతలో వినాయకుడు పరశురాముడితో, మహానుభావ, ఆగాగు, లోపల పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి ఆయన ఆజ్ఞ తీసుకుని వస్తాను. కొద్దిసేపు ఇక్కడే నిలబడు అని పలికాడు. వినాయకుడి మాటలు విన్న పరశురాముడు, సోదరా, నీవు వెళ్ళి అనుమతి తీసుకురావడం ఎందుకు? నేనిప్పుడే వెళ్ళి వారికి నమస్కరించి వస్తాను. నాకు అనుమతి ఎందుకు? భూలోకంలో మహావీరులైన కార్తవీర్యాది ఎందరో రాజుల్ని శివవరప్రసాదంతో సంహరించాను. ఆ విషయాన్ని స్వామికి నివేదించి వెళ్ళిపోతాను, అంతే, నన్ను వెళ్ళని అన్నాడు పరశురాముడు. పరశురామ, కాస్త ఆగు. ఏకాంతంలో ఉన్న పితరుల్ని దర్శించడం పాపం. వారి ఏకాంతానికి భంగం కలిగించడం దోషం. కొద్దిసేపు ఓర్పు వహించు అని తిరిగి మృదువుగా చెప్పాడు వినాయకుడు. పరశురాముడికి కోపం వచ్చింది. నేను శివుడి కుమారుణ్ణే, నాకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు అని గట్టిగా పలికి అకృతవ్రనుడితో సహా లోపలికి అడుగుపెట్టాడు పరశురాముడు. ఇక సహనం కోల్పోయిన గణపతి వారిద్దరిని బయటికి లాగి పడేశాడు. పరశురాముడికి కోపం వచ్చింది. వెంటనే తన చేతిలోని గండ్రగొడ్డలని వినాయకుడి మీదకి విసరబోయాడు. అది చూసిన వినాయకుడు ఎంతో ఓర్పుగా అతన్ని ఒడిసిపట్టి 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాల్లోకి త్రిప్పి తీసుకుపోయాడు. అక్కడ నుంచి ఊర్ధ్వలోకాల్లోకి తీసుకువెళ్లి అక్కడున్న పెద్ద సరోవరంలోకి విసిరేశాడు. దాంతో భయపడిపోయిన పరశురాముడు రక్షించమని వేడుకోగా తిరిగి పూర్వం ఉన్న స్థానానికి తీసుకువచ్చాడు వినాయకుడు. అమ్మయ్యా, ఎలాగైతేనేం నా ప్రాణాలు రక్షించుకున్నాను, తిరిగి యథాస్థానానికి చేరుకున్నాను అని సంతోషించాడు పరశురాముడు. అయితే తనని ఎంతగా పరాభవించినందుకు గణపతి మీద మనసులో కోపం రగిలిపోతోంది పరశురాముడికి. ఆగ్రహాన్ని తాపుకోలేక తన చేతిలో ఉన్న పరశువుని గణపతి మీదకి ప్రయోగించాడు. ఆ పరశువు అజేయమైంది, దానికి తిరుగులేదు. ఈ విషయాన్ని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు. గణపతి విషయం గ్రహించాడు. తండ్రి ప్రసాదించిన పరశువును, శక్తిని గౌరవించి ఆ గొడ్డలికి తన ఎడమ దంతాన్ని తాకించాడు. వెంటనే ఆ దంతం పగిలి నేల మీద పడింది. వినాయకుడి దంతపతనంతో భూమి ఒక్కసారిగా కంపించింది. సముద్రాలు ఘోషించాయి. ఆ దంతం నుంచి కారిన రక్తంతో భూమంతా తడిసిపోయింది. లోకాలన్నీ భయపడిపోయాయి. దేవతలందరూ హాహాకారాలు చేశారు. ఆ భయానక దృశ్యం చూసి కార్తికేయుడు తదితర గణాలు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. బయట జరుగుతున్న ఈ కలకలం లోపలున్న పార్వతీ పరమేశ్వరులకి వినిపించింది. వారు బయటికి వచ్చారు. ఎదురుగా రక్తసిక్తమైన ముఖంతో గణపతి ఏకదంతుడిగా కనిపించాడు. పుత్రుణ్ణి అలా చూసి చలించిపోయింది పార్వతి. వెంటనే కుమారస్వామిని పిలిచి, నాయనా, ఏమిటి ఉత్పాతం, అసలు ఏం జరిగింది అని అడిగింది పార్వతీదేవి. స్కందుడు జరిగిన విషయమంతా తల్లికి చెప్పాడు. అంతా విన్న పార్వతికి కోపం ముంచుకొచ్చింది. ఎదురుగా ఉన్న పరమేశ్వరుడితో ఇలా అంది, ప్రభు, చూశారా, తమ శిష్యుడైన పరశురాముడు ఎంత పని చేశాడో? సోదర సమానుడని కూడా చూడకుండా మన గణపతికి ఎంత బాధ కలిగించాడో. మీరిచ్చిన ఆయుధాన్ని మీ కుమారుడి మీదే ప్రయోగించాడు. ఇంతకన్నా నాకు వేరే అవమానం లేదు. ఇక నేనిక్కడ ఉండలేను. నా పుత్రుల్ని తీసుకుని నా తండ్రి గారింటికి వెళ్ళిపోతాను అని కోపంగా అంతఃపురం లోపలికి వెళ్ళిపోయింది. శివుడు ఆమె మాటలు విని వెంటనే సంధానకర్త అయిన రాధాకృష్ణుల్ని స్మరించాడు. వెంటనే వారిద్దరూ ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. జరిగిన విషయమంతా వారికి తెలియజేశాడు శంకరుడు. ఎలాగైనా పార్వతిని శాంతింపజేయమని కోరాడు.
సరేనన్నారు రాధాకృష్ణుడు. శివుడు వారిద్దరిని సాదరంగా తన మందిరంలోకి తీసుకువెళ్ళాడు. లోపలున్న పార్వతీదేవి కూడా వారిద్దరికీ స్వాగతం పలికి కూర్చోబెట్టింది. వారి వెనుకే వచ్చిన పరశురాముడు అపరాధ భావంతో కుమిలిపోతూ పార్వతీదేవి పాదాల మీద పడిపోయాడు. క్షమించమని దీనంగా ప్రార్థించాడు. అయినా పార్వతీదేవి కోపం చల్లారలేదు, అతన్ని మన్నించలేదు. అది చూసి శ్రీకృష్ణుడు మృదువుగా, అమ్మా పార్వతి, శాంతించమ్మా, ఈ పరశురాముడు కూడా నీ బిడ్డలాంటి వాడే. అపరాధం చేశానన్న పశ్చాత్తాపంతో నీ పాదాల మీద పడ్డాడు. ఇతన్ని కాస్త కనికరించవమ్మా అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఒక దంతం విరిగి నీ కుమారుడైన వినాయకుడికి కీర్తికి ఏమాత్రం లోటు రాదు. అతడు ఎంత గొప్పవాడవుతాడో, సకల లోకాల చేత ఎలా పూజింపబడతాడో చెప్తాను, అది కూడా జాగ్రత్తగా విను అని గణపతి ప్రాశస్త్యం గురించి పార్వతీదేవికి వివరించాడు శ్రీకృష్ణుడు. పార్వతి, నీ కుమారుడైన వినాయకుడు గొప్పవారి కన్నా ఎంతో గొప్పవాడు. అతన్ని కామం, క్రోధం, ఉద్వేగం, భయం అనేవి ఎప్పుడూ దరిచేరవు. అతడి నామాలన్నీ ఎంతో పుణ్యప్రదమైనవి. వేదాల్లో, పురాణాల్లో, స్మృతి గ్రంథాల్లో చెప్పబడినవి. ఆయన నామాలు పాపరాలు. అవి ఏమిటో చెబుతున్నాను. గణేశుడు, లంబోదరుడు, గజాననుడు, బాలచంద్రుడు, శూర్పకర్ణుడు, విఘ్ననాశకుడు, ఏకదంతుడు, ఇలా వేరువేరు నామాలతో కీర్తింపబడతాడు. అమ్మా పార్వతి, భవిష్యత్తులో నీ కుమారుడి తొండం వంకరగా అవుతుంది. అప్పుడు పండితులందరూ అతన్ని వక్రతుండు అని కూడా సంబోధిస్తారు. తల్లి, నీ కుమారుడి నామాలన్నీ పరమ పవిత్రమైనవి. వాటిని స్మరించినంతనే సకల పాపాలన్నీ హరిస్తాయి. రాబోయే కల్పాలలో నీ కుమారుడైన గణపతిని ఆదిపూజ్యుడిగా అందరి చేత గౌరవించబడేలా నేను వరాన్నిస్తున్నాను. అలాగే జాతకర్మాది సంస్కారే గర్భాదానాదికేపి చ యాత్రాయాంచ వాణిజ్యాదే యుద్ధే దేవార్చనే శుభౌ సంకష్టే కామ్యసిద్ధ్యర్థం పాజయేద్యో గజాననం తస్య సర్వాణి కార్యాణి సిద్ధ్యంత్యే వనసంశయః అని శ్రీకృష్ణుడు మరలా ఇలా చెప్తున్నాడు పార్వతీదేవికి. జాతకర్మలు లాంటి సంస్కారాలు చేసే సమయంలో, గర్భాధానాది కార్యక్రమాలలో, యాత్రలకు వెళ్ళేటప్పుడు, వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు, దేవతార్చన చేయడానికి ముందు కష్టాలు సంభవించినప్పుడు ఎవడైతే గజానన్ని పూజిస్తారో వారికి సర్వ కార్యాలు నిర్విఘ్నంగా సిద్ధిస్తాయి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తన కుమారుడి గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని గురించి చెప్పేసరికి పార్వతీదేవికి ఎంతో ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. అయినా ఆమె పరశురాముడి విషయంలో ఏమీ స్పందించలేదు. అప్పుడు రాధాదేవి ఆమె దగ్గరకు వచ్చి గాయంతో ఉన్న వినాయకుణ్ణి తన దివ్యహస్తంతో తాకింది. వెంటనే వినాయకుడి గాయం మాయమయ్యింది. అది చూశాక పార్వతీదేవి కాస్త శాంతించింది. అదే సమయంలో పరశురాముడు తిరిగి ఆమె పాదాల మీద పడ్డాడు. కరుణించిన పార్వతీదేవి అతన్ని పైకి లేవనెత్తి క్షమించి దీవించింది. పరశురాముడు, గణేశుడు ఇద్దరూ పరస్పరం కౌగిలించుకున్నారు. ఈ దృశ్యం చూసిన అక్కడ వారందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.